హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తరమ. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మీకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు ఆల్ వెరైటీస్ అన్నమాట. మనకి పట్టు, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అన్ని వెరైటీస్. ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు అన్నమాట. ఇది మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు పరంపర సిల్క్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్ గా ఏంటంటే ఎల్లో తీసుకొని దాని మీదంతా కూడా పింక్ తో డిజైన్ చేశారనమాట. పింక్ కలర్ మ్యాంగో డిజైన్, డైమండ్ డిజైన్, ఆల్టర్నేటివ్ గా ఈ టూ డిజైన్స్ ని మనకి లైన్స్ వైజ్ గా తీసుకున్నారు డిజైన్ ని. మనకి ఇది మనకి పళ్ళు ఒక 1 మీటర్ పళ్ళు మనకి డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది పైన బోర్డర్ కూడా మనకి స్మాల్ బోర్డర్, మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్, ఈ మ్యాంగో ఎల్లో కలర్ మీద సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఎంబోస్ డిజైన్ ఉంటుంది అనమాట. మనకి చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ లాగా మనకి ఎంబోస్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డర్ అండి. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఎల్లో పైన పింక్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మనకి తీసుకున్నారు. రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా ఏంటంటే శారీలో ఉన్న బోర్డర్స్ నే మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి టెంపుల్ బోర్డర్ పెట్టుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4500 పడుతుంది. ఇంకా లైట్ వెయిట్ పట్టు శారీ, చాలా లైట్ వెయిట్ ఉందండి. సారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టు అనమాట. ఫుల్ డిజైనర్ వేర్ పట్టు శారీ మనకి. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే పళ్ళులో మనకి డిఫరెంట్ డిజైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి పికాక్స్ తీసుకున్నారు అనమాట. మనకి ఒక బిగ్ సైజ్ లో ఒక పికాక్ తీసుకొని అది బ్లూ అండ్ గోల్డ్ కలర్ అంటే మనకి సిల్వర్ కలర్ అన్ని కలర్స్ కూడా మనకి యూజ్ చేశారు ఈ పికాక్ లో. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న బడ్ లాగా గ్రీన్ అండ్ సిల్వర్ తీసుకున్నారు. పికాక్ ని స్మాల్ సైజ్ లో మనకి ఇంకో పికాక్ ఇచ్చారు అనమాట. పళ్ళులో డిజైన్ ఉంటుంది. బోర్డర్ ఎండింగ్ లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు, క్రీమ్ కలర్ పళ్ళు. బోర్డర్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ లైన్స్ అనమాట. పట్టు థ్రెడ్ తోనే మనకి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు శారీ షోల్డర్ అంతా కూడా. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గానే ఉంటుంది. మనకి కొంచెం స్కట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు అనమాట. కింద అంతా కూడా గ్రీన్ కలర్ అవుట్ లైన్, లైట్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. దానిపైన సిల్వర్ కలర్ జరీతో మనకి బోర్డర్ ఇచ్చేసి పైన బంచెస్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ వస్తుంది. పళ్ళు సేమ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఉంటుంది. కింద సిల్వర్ బోర్డర్, పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి ఇంత ఫుల్ డిజైనర్ వేర్ సారీ మనకి 9250 పడుతుందండి. ప్యూర్ పట్టు మెటీరియల్, చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి గాంధర్వ పట్టులో డిజైన్ అనమాట. ఫస్ట్ మనం బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ గా పింక్ కలర్ తీసుకున్నారు, బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ఈ పళ్ళులో మనకి చూస్తున్నట్లయితే క్రీపర్స్ ఇచ్చారు అనమాట. టోటల్ గా మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ పార్ట్ అంతా క్రీపర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, రాయల్ బ్లూ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ యూస్ చేసి మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. పళ్ళులో జరీ థ్రెడ్ రెండు కూడా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ అవుట్ లైన్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ సైడ్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ పైన బాక్సెస్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఎక్కువ బాక్సెస్ తీసుకొని అక్కడక్కడ మనకి స్ట్రైట్ లైన్ లాగా మనకి పళ్ళులో చూసిన ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు బాక్సెస్ లాగా. మనకి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ గా మనకి స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. పళ్ళు కలర్ కాంబినేషన్ ని మనకి ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లో డిజైన్ చేసి సేమ్ క్రీపర్ నే మనకి ఈ బోర్డర్ మీద డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి పైన బోర్డర్ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి ఇంత హెవీ సారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 7200 పడుతుంది. ఈ
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కుప్పటం సిల్క్ అనమాట. కుప్పటం సిల్క్, కుప్పటం పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే డార్క్ మజంతా పింక్ కలర్ తీసుకున్నారు. అందులో కూడా ఇక్కడ మనకి టోటల్ గా ఫ్లవర్ బోర్డర్ లాగా ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ టర్నింగ్ క్రీపర్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి డైమండ్ డిజైన్ లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వరకు గోల్డ్ కలర్ బుట్టీతో మనకి బిగ్ సైజ్ లో జరీతో డిజైన్ తీసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా గ్రాండ్ గా ఉండేటటువంటి పళ్ళుని డిజైన్ చేసాము. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ ఎల్లో డబల్ షేడ్ తీసుకొని కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ ని డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి బటర్ఫ్లై డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది, మజంతా పింక్ కలర్. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3750 కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ సారీ అన్నమాట. పట్టు ఓకే, కంచి లైట్ వెయిట్. ఈ పళ్ళు చూసేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ తో మనకి ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ లీఫ్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్, ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ ని మనకి టోటల్ గా ఆల్ ఓవర్ బుటీస్ లాగా డిజైన్ చేశారు. పళ్ళులో మనకి ఆ డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కంచి లైట్ వెయిట్ శారీ. మనకి బోర్డర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ అనేవి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. లెంత్ బోర్డర్. ఈ బోర్డరే మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే డార్క్ రస్ట్ కలర్ కాంబినేషన్ మనకి. దీనికి కొంచెం ఆరెంజ్ షేడ్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట. డబల్ షేడ్ గా కనిపిస్తుంటుంది. దీనిపైన కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు. బ్లూ కలర్ కాంబినేషన్, పళ్ళుకోలో ఉన్నటువంటి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి లీఫ్ బుటీస్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా ఈ పట్టు థ్రెడ్ తో బుటీస్ ని కంటిన్యూ చేశారనమాట. దగ్గరగా ఆల్ ఓవర్ గ్రాండ్ గా ఉంటుంది మనకి శారీ. ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది, మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు. రెగ్యులర్ గా మనం అంటే జరీతోనే డిజైన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. జరీ కాకుండా పట్టు థ్రెడ్ తో కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. కంచి లైట్ వెయిట్ మనకి అది కాక 5100 కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 5100. ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ సిల్క్ అన్నమాట. మనకి క్రేప్ సిల్క్ వస్తుంది మెటీరియల్. ఇక్కడ మనం పళ్ళు కూడా చూస్తున్నట్లయితే డార్క్ న్యూన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని షార్ట్ పళ్ళు, ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు మనకి. అక్కడ కూడా మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఇచ్చేసి సర్కిల్స్ ఇచ్చారు. ఆ సర్కిల్స్ లో కూడా మనకి డిజైన్ ఉండేటట్లు జరీ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ లోనే వస్తుంది. ఇది అంటే చూడడానికి ప్రింట్ లా కాకుండా మనకి మొత్తం వీవింగ్ లోనే డిజైన్ ఉంటుంది. శారీ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పింక్ కలర్. శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్, డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన మాత్రం మనకి కడీ బోర్డర్ కాకుండా లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ని డిజైన్ చేశారు. లైన్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీ బుటీస్ ఇచ్చారనమాట. కొంచెం లీవ్స్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ బుటీస్ వీవింగ్ లోనే శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా పింక్ తీసుకొని, అంటే మనకి జరీలోనే జరీ పైన క్రాస్ గా డైమండ్ డిజైన్ డార్క్ పింక్ తో తీసుకున్నారు అనమాట. మనకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. మొత్తం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4600 పడుతుంది. 4600 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకి ఇక్కత్ కోట అన్నమాట. ఇక్కత్ కోట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్ మనం చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ మనకి వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ క్రీమ్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. అంటే ఒక బోర్డర్ లాగా మనకి తీసుకున్నారు. మిడిల్ లో మనకి లైట్ వీట్ కలర్ మీద మనకి ఒక బాక్స్ లాగా మనకి డిజైన్ చేశారు. బ్లాక్ రెడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ డిజైన్ చేశారు అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ప్రింట్ వస్తుంది.
వస్తుంది అనమాట ఇక్కత్ ప్రింట్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ మీద మనకి డార్క్ క్రీమ్ కలర్ తో లైన్స్, బ్లాక్ అండ్ రెడ్ ఎల్లో కలర్ లైన్స్ వస్తుంది. ఈ బోర్డర్ 2 sides ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ రెడ్ డైమండ్ డిజైన్ తీసుకొని దానికి మిడిల్ లో మనకి ఒక చిన్న ఎల్లో కలర్ తో మస్టర్డ్ ఎల్లో తీసుకొని అవుట్ లైన్ మనకి క్రీమ్ ఇచ్చారు. టోటల్ మనకి శారీ అంతా కూడా ఈ ఇక్కత్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి, బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 500 పడుతుంది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా బాగుంటాయి, అలాగే రీజనబుల్ అమౌంట్ కాబట్టి మనకి అంత బర్డెన్ ఉండదు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ వేర్ శారీ అనమాట, పార్టీ వేర్. మనకి పళ్ళు వచ్చేసి 3 షేడ్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్, మనకి గ్రీన్ పికాక్ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ గ్రే కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని పైన వచ్చేసి మనకి ఒక లేస్ ఇచ్చారు గ్రే కలర్ లోనే. ఇక్కడంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, గ్రే కలర్ నక్కీతో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనకి 3 shades అనేవి 2.5 meter వరకు కంటిన్యూ అవుతుంది. లంగావోని స్టైల్ 2.5 meter తర్వాత మనం చూసినట్లయితే రేర్ కలర్ కాంబినేషన్ అండి, ఫుల్ డిజైనర్ వేర్ శారీ. మనకి ఈ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ గా ఉంటుంది అన్నమాట. బోర్డర్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో గ్రే కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు గ్రే కలర్. దీనిపైన కూడా ఫుల్ కాంట్రాస్ట్ గా పళ్ళు గ్రీన్ కలర్ కాబట్టి టోటల్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ నగ్గితో డిజైన్ చేశారు. స్టోన్ వర్క్ కూడా మనకి గ్రే కలర్ దగ్గరగా మొత్తం కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఇది లంగావోని స్టైల్ సారీ. దీనికి బ్లౌజ్ కూడా మనం డిజైనర్ గా చేయించుకోవచ్చు. మనకి బాడీ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్రే కలర్ రా సిల్క్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ కంటిన్యూ చేశారు. మళ్ళీ మనకి నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట, అంటే 3/4 యూజ్ చేసుకోవచ్చు అనేసి మనకి నెట్టెడ్ హ్యాండ్స్ మీద మనకి ఫ్లవర్ బంచెస్, గ్రీన్ కలర్ బూటీస్ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, అంటే మనకి ఇంత హెవీ పార్టీ వేర్ శారీ కూడా మనకి 2350 కి అవైలబుల్ ఉంది. ఈ పార్టీ వేర్ కలెక్షన్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ అనమాట, ఆరెంజ్ కలర్ Hmm. మనకి క్రేప్ మెటీరియల్ వస్తుంది. ఫస్ట్ పళ్ళు చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీతో టోటల్ గా బుటీస్ తీసుకున్నారు. బోర్డర్స్ ఇచ్చారు 2 sides. ఇక్కడ శారీ అంటే షార్ట్ పళ్ళు ఇచ్చారు మనకి. ఇక్కడ శారీ చూస్తున్నట్లయితే శారీలో బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ మనకి జిగ్జాగ్ లాగా సెల్ఫ్ డిజైన్ ఉండేటట్లు చేశారనమాట. షోల్డర్ పార్ట్ బోర్డర్ అలాగా ఉంటుంది మనకి. శారీ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ మీద సెల్ఫ్ క్రీపర్ ఉంటుంది. మనం చూసినట్లయితే లీఫ్ క్రీపర్ అనేది మనకి ఆరెంజ్ కలర్ తోనే కంటిన్యూ చేసి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు. మనకి జరీ బుటీస్ మనకి వీవింగ్ లోనే కంటిన్యూ అవుతాయి అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు, బుటీస్ మిస్ చేశారు. మనం కాంట్రాస్ట్ గా కావాలంటే గోల్డ్ కలర్ తీసుకొని మనం ఏదైనా ఆరెంజ్ తో మనం ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1960 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి, ఓన్లీ 1960 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా మనకి పార్టీ వేర్ డిజైనర్ శారీ అన్నమాట, లంగావోని టైప్ ఆఫ్ శారీ. ఇది మనకి లంగావోని స్టైల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. బోర్డర్స్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వెల్వెట్ బోర్డర్ ఉంటుంది. దట్టు మనకి కింద చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని జరీతో ప్లస్ స్టోన్స్ తో వర్క్ ఇచ్చారు. 2 sides మనకి బేబీ పింక్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది 3 sides కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఈ బోర్డర్ కింద అనేది మనకి స్టోన్స్ ని ఇచ్చారనమాట, ఒక బోర్డర్ లాగా. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి షిమ్మర్ షిఫాన్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి షైనింగ్ ఉంటుంది. అంటే లైట్ బేబీ పింక్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ చేశారు. 2.5 meter వరకు మనకి ఈ కలర్ కంటిన్యూ అవుతుంది. 2.5 meter తర్వాత మనం చూస్తున్నట్లయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. అది కూడా మనకి గోల్డ్ కలర్ 0 size నెట్ తీసుకున్నారు. దీని పైన అంతా కూడా చూస్తున్నట్లయితే పార్టీ వేర్ కి మనకి ఫుల్ డిజైనర్ వేర్ గా డిజైన్ చేశారు. ఇక్కడ లైట్ గోల్డ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి జరీ తీసుకొని మనకి క్రీపర్స్ ని డిజైన్ చేశారు. ఆ క్రీపర్స్ లో మనకి ఫ్లవర్స్ పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు అనమాట. మొత్తం హాఫ్ పార్ట్ పైన కూడా కవర్ అయ్యే విధంగా మనకి నీ పార్ట్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్
అంటే షోల్డర్ పార్ట్ మనకి పింక్ కలర్ వస్తుంది షిఫాన్, అందుకని మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 2950 పడుతుంది. ఓకే, 2950 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది కోటా అన్నమాట, అస్సాం కోటా వస్తుంది. అస్సాం కోటా పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కత్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ అస్సాం కోటాకి మనకి ఇక్కత్ కాటన్ ప్రింట్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో కోటా ఫ్యాబ్రిక్ ప్లెయిన్ తీసుకున్నారు మనకి శారీ అంతా కూడా. అంటే ఈ శారీకి మనకి ఏంటంటే హైలైట్ అంటే కింద సైడ్ బోర్డర్ హైలైట్ అన్నమాట. కింద సైడ్ బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి ఈ ఇక్కత్ కాటన్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైన మనకి నెట్టెడ్ బ్లాక్ కలర్ నెట్టెడ్ తీసుకొని దాని పైన అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. దానిపైన ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ప్రింట్ ఇచ్చారనమాట. కాటన్ మీద వైట్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి 3D ప్రింటెడ్ మెటీరియల్ మనకి తీసుకున్నారు. అంటే శారీ బోర్డర్ అంతా కూడా మనకి ప్రింటెడ్ బోర్డర్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ ప్లెయిన్ ఉంటుంది. 2 బ్లౌజెస్ వస్తుంది. ఒకటి వచ్చేసి గ్రే కలర్ మీద వైట్ కలర్ థ్రెడ్ లైన్స్ ఉండేటటువంటి బ్లౌజ్ ఒకటి ఇస్తారు. ఇంకోటి ఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. అంటే బోర్డర్ లో మనకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్, దాంతో మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కత్ కాటన్ ప్రింట్ హ్యాండ్స్ ఇచ్చేసారు మనకి. ఇక్కడ ఏదైతే ప్రింటెడ్ బోర్డర్ లో తీసుకున్నామో అది నెక్ పార్ట్ ఇచ్చారనమాట. ఓకే, సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్ అంటే రెడీమేడ్ బ్లౌజ్ ప్లస్ డబుల్ బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి 1620 రూపీసే పడుతుంది. 1620 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. అలాగే ఈ సారీకి మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి గ్రే కలర్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్. ఇది వచ్చేసి మనకి చెన్నూర్ సిల్క్ వస్తుంది. చెన్నూర్ సిల్క్. ఓకే, ఇది ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అన్నమాట. ఇక్కడ మనకి కాటన్ ప్రింటెడ్ బోర్డర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ బ్లాక్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి లైట్ సపోటా కలర్ కాంబినేషన్ పింక్ లైన్స్ వైజ్ మనకి ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి లైట్ బేబీ పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి సపోటా కలర్, అలాగే పింక్ అండ్ సపోటా కలర్ లైన్స్. ఈ 2 లైన్స్ ఏదైతే డిజైన్ ఉందో ఇది మళ్ళీ మనకి రిపీట్ అయ్యి 2 బోర్డర్స్ గా డిజైన్ చేశారు. శారీ ఇట్లా ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ మనకి డిజైనర్ గా ఉంటుంది అనమాట. మనకి టోటల్ గా ఏంటంటే వర్క్ ఇచ్చారు కింద సైడ్ బోర్డర్. అంటే ఈ కాటన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ దానిపైన అంతా కూడా మనకి ఇది ఈ సపోటా కలర్ పైన క్రీమ్ కలర్ ట్రీస్ ఇచ్చారు మనకి, డార్క్ వీట్ కలర్ కాంబినేషన్. డీర్స్ ఇచ్చారు అనమాట. డీర్స్ అన్ని కూడా మనకి పింక్ కలర్ మనకి సపోటా కలర్ తో మనకి డీర్స్ ఉంటుంది. బ్లౌజ్ ఏంటంటే బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ అదే మెటీరియల్ ని మనకి కాటన్ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. సపోటా కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి లైన్స్ వైజ్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1980 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1980 రూపీస్ కి ఇంత డిజైన్ ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. పైన మొత్తం కూడా మనకి లైన్స్ వైజ్ గా సపరేట్ గా మనకి బోర్డర్ స్టైల్ ఇచ్చారు. కింద చూసినట్లయితే కనుక చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మణిపూర్ కోటా సారీ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు అంటే జస్ట్ మనకి ఏంటంటే ఒక టిష్యూ పళ్ళు తీసుకున్నారు. 2 సైడ్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు, కొంచెం బిగ్ సైజ్. ఇక్కడ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ శారీ. ఈ పీచ్ కలర్ మీద మనకి చెక్స్ లాగా డోరియా టైప్ లో సేమ్ సెల్ఫ్ ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్ లో చెక్స్ ఇచ్చారు. బిగ్ సైజ్ బోర్డర్ మనం కింద సైడ్ చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ అంటే ఈ పింక్ ప్లేస్ లో మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. మిగిలిన కడ్డీ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. అంటే ఈ 2 కలర్స్ కూడా ఎందుకంటే పళ్ళులో మనం ఎడ్జెస్ లో తీసుకున్నాం అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాబట్టి మనకి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ ఈ డోరియా చెక్స్ పైనంతా కూడా పికాక్స్ ఇచ్చారు. పికాక్స్ అన్ని కూడా మనకి మ్యాటీ వర్క్ తో డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ అలాగే డార్క్ పర్పుల్ కలర్ బ్లూ కలర్ 3 కలర్స్ యూజ్ చేసి పికాక్ ని ఒక టర్నింగ్ పొజిషన్ లో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన కూడా కవర్ చేస్తారు. ఆ తర్వాత మనకి నీ స్పాట్ నుంచి కనిపించే పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా డిజైన్ ఉంటుంది. ఓకే, 2 లైన్స్ ఇచ్చారు మనకి పికాక్స్ ని. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. కోటా కాకుండా మనకి చందేరి ప్లెయిన్ తీసుకొని బోర్డర్స్ కాంట్రాస్ట్ ఏదైతే మనకి పింక్ అండ్ గ్రీన్ ఉన్నాయో ఆ బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేశారు. కింద గ్రీన్ కలర్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది.
ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1100 పడుతుంది అనమాట. ఓన్లీ 1100. కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో మనకి. ఈ సారీ అవైలబుల్ ఉంది, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి సారీస్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ అంటే ఈఎస్ఐ అండ్ కుకట్పల్లి 2 షోరూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కోటా అన్నమాట. ఓకే, ఎల్లో అండ్ బ్లూ కలర్ అండి, రెండు కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్ ప్లస్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. బోర్డర్స్ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కడీ బోర్డర్ అనేది కామన్ గా 3 సైడ్స్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్, ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ అవుట్ లైన్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ బుట్టి శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది, షోల్డర్ పార్ట్ అంతా కూడా. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అన్నమాట. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే కాఫర్ సల్ఫేట్ బ్లూ స్కట్ బోర్డర్ తీసుకొని మనకి దానిపైన ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అంటే శారీ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ తీసుకొని అవుట్ లైన్ జరీతో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఈ ఫుల్ గా ఉండే డిజైన్ అనేది 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్స్ 2.5 మీటర్ తర్వాత జస్ట్ క్రీపర్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు. ఆ వేరియేషన్ మనం ఇక్కడ ఫ్రిల్స్ లో వస్తుంది. ఇది మనకి ఇట్లా వచ్చింది సింగిల్ లైన్. టోటల్ శారీ అంతా కూడా మళ్ళీ బుటీస్ అనేవి కూడా మనకి స్మాల్ సైజ్ బుటీస్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. మనకి ఫ్రిల్ పార్ట్ కి వచ్చేసరికి బోర్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ గా టోటల్ గా కాంట్రాస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే బోర్డర్ అనేది చాలా హైలైట్ అవుతుందండి ఈ శారీకి. ప్లస్ మనకి ఎల్లో కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ అన్నమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి మనకి చందేరి సిల్క్ బ్లౌజ్ తీసుకున్నారు, బ్లూ కలర్ కాంట్రాస్ట్, హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అనేవి చాలా కలర్స్ ఉంటాయండి. లైట్ పీచ్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్, ఇలా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది. కలర్ చాయిస్ ఉంది ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 940 రూపీసే పడుతుంది. ఇవి ఏంటంటే ఎవరికైనా పెట్టడానికి గిఫ్ట్ పర్పస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓన్లీ 940 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొకటి వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే పెట్టుబడికి సంబంధించి ప్యూర్ అంటే కంచిపట్లో డిజైనర్ సారీస్ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి లెనిన్ కోటా శారీ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఫస్ట్ పళ్ళు చూసినట్లయితే పళ్ళు అంటూ మనకి జస్ట్ పెద్ద డిఫరెంట్ లేకుండా లైన్స్ వైజ్ గ్రీన్ బ్లాక్ క్రీమ్ కలర్ లైన్స్, కార్నర్ లో మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ పింక్ కలర్ గోల్డ్ కలర్ మనకి ఈ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, కింద వచ్చేసి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ యూజ్ చేశారు అన్నమాట. కాకపోతే మిడిల్ పార్ట్ లో కలర్ అనేది చేంజ్ చేస్తారు, పైన ఆరెంజ్ కింద వచ్చేసి మనకి పింక్ కలర్. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్. ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన మనకి కొంగల్ డిజైన్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక లీఫ్ ఇచ్చేసి బ్లాక్ కలర్స్ తో మనకి ప్రింటెడ్ టైప్ లో ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ ఉంటుంది. కింద వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది అనమాట. టోటల్ గా శారీ అంతా కూడా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ అండి, మనకి వర్క్ ఉంటుంది. మనకి పార్టీ వేర్ కి కూడా బాగుంటుంది అనమాట. అంటే బర్త్డే పార్టీస్ కి ఇలా కిట్టి పార్టీస్ కూడా మనకి అకేషన్స్ కి మనకి టైప్ శారీస్ కాబట్టి ఎన్ని అవర్స్ అయినా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, కంఫర్టబుల్ గా. బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి. మిర్రర్ వర్క్ కూడా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు, నెక్ పార్ట్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ హ్యాండ్స్ కి మనకి డిజైన్ చేసి బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మనకి గ్రీన్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ లో ప్రింటెడ్ తీసుకున్నారు అనమాట. టోటల్ గా బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1460 రూపీసే పడుతుంది. ఓన్లీ 1460 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్ట్యూడ్ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.